ఆచి చికెన్ మసాలా. కడపలో బక్రీద్ పండుగ వేళ కలకలం రేగింది. పండుగ సందర్భంగా కుర్బానీ కోసం దాదాపు 100 ఆవులను ఒకే చోట సిద్దం చేశారన్న ఆరోపణలు ఇందుకు కారణం. విశ్వ హిందూ పరిషత్ గోరక్షక సమితి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కడప నగరంలో కలకలం రేగింది. కొందరు పోలీసుల వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేయడం ప్రసిద్ధిగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, కడపలో బక్రీద్ పండుగ వేళ కుర్బానీ కోసం దాదాపు 100 ఆవులను అయితే ఒకే చోట సిద్దం చేశారన్న ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఏం పట్టించుకోవట్లేదనే వైఖరి, పోలీసుల వైఖరి కూడా కనిపిస్తుంది అంటూ కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి సిచ్యువేషన్ అక్కడ, డీటెయిల్స్ ఏంటి? అనూష, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా చాలా పవిత్రంగా దైవంగా భావించేటువంటి గోవులను, గోమాతలను అందరూ కూడా పూజిస్తారు. ఇంటికి శుభం కలగాలంటే ఖచ్చితంగా గోమాత వస్తే తమకు మంచి జరుగుతుందని అందరూ హిందువులందరూ విశ్వసిస్తారు, నమ్ముతారు కూడా. సో అయితే ఇప్పుడు త్వరలో రానున్నటువంటి బక్రీద్ పండుగను పురస్కరించుకొని కడపలో ఇప్పటికే కుర్బానీ కోసము మామూలుగా సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపు 600 పైగా ఆవులను కూడా ఇక్కడికి చేర్చేందుకు ప్రణాళిక రచించినట్లుగా తెలుస్తోంది. అయితే ఒక వర్గం ఈ ఆవులను గ్యాదర్ చేసే ఒక చోట నిల్వ చేసినటువంటి నేపథ్యంలో అదే వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఇది చూసి తట్టుకోలేక కొంతమంది బీజేపీ నాయకులకు, విశ్వ హిందూ పరిషత్ వారికి, అలాగే గోర సంరక్షకులకు, అలాగే పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇది బయటికి వచ్చినటువంటి పరిస్థితి ఉదంతంగా చెప్పుకోవచ్చు. గత శనివారం ఈ ఘటన, ఈ విషయం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అది పోలీసులు ఏం చేశారు, అసలు రెవెన్యూ అధికారులు ఇంతకు సీజ్ చేశారా లేదా, ఇంతకు గోవులను ఎన్ని గోవులను వారు సంరక్షించారు, గోశాలకు పంపించారు సురక్షితంగా అన్నది ఇంతవరకు అధికారులు కానీ పోలీసులు కానీ బయటికి పెట్టనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే స్వయంగా జీ తెలుగు న్యూస్ రంగంలోకి దిగిన శనివారమే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎందుకున్నారు ఇక్కడ అని అడగడం కూడా జరిగింది. వారు దానికి మాత్రం ఇది చిన్న విషయమే, ఒక రకంగా చూస్తే చిన్న విషయం, ఇంకో రకంగా చూస్తే పెద్ద విషయం అని చెప్పి మనకు ఉచిత సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితిని ఆ పోలీస్ అధికారి కూడా. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక వర్గం అయితే పూర్తి స్థాయిలో అక్కడ ఒక 2 ఇళ్లలో, పాత ఇళ్లలో, పాడుబడిన ఇళ్లలో కూడా 100 గోవులను కూడా పూర్తిగా సిద్ధం చేసింది. అదే అధికారి కూడా మనం ఫోన్ లో ఈ విషయం ఏంటి అని అడిగినప్పుడు కూడా 50 ఆవులు ఉన్నాయి ప్రస్తుతం ఒక చోట, ఇంకో చోట కూడా ఉన్నాయని చెప్పి అదే వ్యక్తి మరి సాయంత్రానికి మాట మార్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎంఆర్ఓకు, ఈ కమిషనర్ కు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వారు వస్తున్నారు, సీజ్ చేసి పంచనామా చేసి కేసులు నమోదు చేస్తామని చెప్పినటువంటి వారు ఇంతవరకు కూడా నిన్న వెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్ లో సంబంధిత ఆర్ఐని కూడా వివరణ అడగగా ఆయన ఇంకా కేసు ఫైల్ చేయలేదు, ఇంకా పంచనామా రాయలేదని చెప్పి సమాధానం ఇచ్చారు. ఎందుకు ఆలస్యమైంది, అసలు ఎన్ని గోవులు ఉన్నాయంటే పొంతన లేని నెంబర్లు చెప్పడం కూడా జరిగింది. కానీ మనకున్న సమాచారం ప్రకారం అక్కడ ఈ బక్రీద్ కు దాదాపు 600 ఆవులను అక్కడ తీసుకొని వచ్చి అక్కడి నుంచి ఏదైతే మాంసం కావచ్చు, కుర్బానీ చేసి ఆ మాంసం అక్కడి నుంచి సరఫరా చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్లుగా మనకున్న సమాచారం. అయితే మనకు వచ్చినటువంటి 100 ఆవులు మొన్న దొరికాయని చెప్పి మనకు తెలిసిన సమాచారం. అయితే అధికారులను అడిగితే మాత్రం ఏదో 10, 20 అని చెప్పి తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశంపై బీజేపీ నాయకులు కావచ్చు, అలాగే విశ్వ హిందూ పరిషత్, గో సంరక్షకులు కావచ్చు, వీరందరూ కూడా పెద్ద ఎత్తున పోలీసులతో మాట్లాడడం కూడా జరుగుతోంది. ఎక్కడైనా, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా బక్రీద్ సందర్భంగా, బక్రీద్ పండగ ముందు సమయంలో పూర్తి స్థాయిలో ఆపరేషన్ ఏదైతే తనిఖీలు చేస్తారు. ఎక్కడైనా ఏదైతే మాంసం కొట్లు ఉంటాయో, బీఫ్ షాపులు ఉంటాయో అక్కడల్లా ఈ ఆవుకు సంబంధించినటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందో అన్న చెకింగ్ చేసే ఆనవాయితీ ఉంది. కానీ ఈ సంవత్సరం మాత్రం అటువంటి చర్యలు లేవు, అటువంటి తనిఖీలు ఏమీ లేవు. అక్కడికి కూడా అసలు ఇంత పగడ్బందీగా పోలీసులను కళ్ళు గప్పి కావచ్చు, అధికారుల కళ్ళు గప్పి కావచ్చు, 100 ఆవులు ఇప్పటికే ఆ ప్రాంతానికి ఎలా తీసుకొచ్చారన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. అలాగే ఇంకా బక్రీద్ పండుగ 25వ తారీఖు ఉంది. ఆ సమయంలోపు ఇంకా ఎన్ని ఆవులు కడప నగరానికి కావచ్చు, కడప జిల్లా కావచ్చు వచ్చే అవకాశాలు ఉన్నాయని దాని మీద
దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అటు జిల్లా వ్యాప్తంగా కూడా పోలీస్ పికెట్లు, చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ఎక్కడైనా ఆవుల తరలింపును జరిగితే మాత్రం కఠినంగా శిక్షించి ఆ ఆవులను రక్షించాల్సినటువంటి బాధ్యత అధికారులకు అలాగే పోలీసుల పైన ఉంది. రామచంద్ర, అయితే గతం నుంచి కూడా గోవధకు సంబంధించి ఎంతో మంది పోరాటం చేస్తూ వస్తున్నారు. అయినా కూడా గోవధ అనేది ఆగడం లేదు అనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. వీటిపై ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు అనుకోవాలి? ఎలా చూడాలి అసలు దీన్ని? గోవధకు సంబంధించి ఒక చట్టం కూడా తీసుకొచ్చారు. ఎక్కడ గోవును వధించకూడదు, గోవును మాంసం అమ్మకూడదు అని కూడా చట్టం తీసుకొచ్చారు. గో సంరక్షణ అలాగే గోశాలలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాలే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కడప విషయానికి వస్తే కడపలో కార్పొరేషన్ ఏదైతే సంస్థ ఉందో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే గోశాలను నిర్వహిస్తున్నారు. ఊరి బయట మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో. అయితే గోశాలలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గోవధకు సిద్ధంగా చేసినటువంటి ఆవులను ఆ గోశాలలకు తరలించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? అసలు గోవులను తీసుకొచ్చే క్రమంలో పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? చెక్ పోస్ట్ లో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన మరి అధికారులు అటు పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉండగా, కానీ ఆ వ్యాపారులతో కొంతమంది అధికారులు, కొంతమంది పోలీసు అధికారులు మాత్రం వారితో తారబేరాలకు దిగినట్లు కూడా మనకు సమాచారం ఉంది. మరి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి 100 గోవులకు సంబంధించి అంశంలో ఇప్పటి వరకు ఎన్ని గోవులను రక్షించారు అన్నది ఇంతవరకు లెక్కలేదు. అలాగే దాని మీద కేసు ఎవరైతే వ్యాపారులు ఉన్నారో తరలించినటువంటి వారు ఎవరున్నారో వాళ్ళ మీద ఎందుకు కేసులు బనాయించి ఇంకా ఎఫ్ఐఆర్ చేయలేదు, కేసులు పెట్టలేదు. పూర్తి స్థాయిలో ఇప్పటికే సమాచారం వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కడప అంతా కూడా సెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఇటు గో సంరక్షక గ్రూప్ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీని మీద పోలీసు అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అన్న విమర్శలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. మరి చూడాలి పోలీసులు అలాగే మన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో. ఇంకా కొన్ని రోజులు మాత్రమే బక్రీద్కు సమయం ఉంది. మరి ఈ బక్రీద్ లోపు ఎన్ని ఆవులు తీసుకొని వచ్చి కుర్బానీకి చేస్తారన్నది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. మరి చూడాలి ఆవులను రక్షించే పనిలో అధికారులు నిమగ్నమై ఉంటారా, లేదంటే తమకు చూసి చూడనట్లుగా తమకు సార బేరాలు కుదిరిన నేపథ్యంలో డబ్బులకు ఆశపడి వాటిని పట్టించుకోకుండా వదిలేస్తారా అనేది కూడా మరోవైపు విమర్శలు వస్తున్నాయి. మరి దానిపై అధికారులు అటు పోలీసు అధికారులు ఏం చెప్తారో కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. అనుష, సార్ రామచంద్ర, మనం చూసుకున్నట్టయితే కడపకు సంబంధించి అయితే కుర్బానీ కోసం దాదాపు 100 ఆవులను ఒకే చోట సిద్ధం చేశారన్న ఆరోపణలు అయితే వచ్చాయి. మరి ఇది ఆరోపణల వరకైనా ఇందులో నిజం ఉందా? ఒకవేళ నిజం ఉంటే 100 ఆవులకు సంబంధించి వాటిని రక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా మనం కూడా అదే ప్రశ్నిస్తున్నాం. అధికారులను అడగడం జరిగింది. 100 ఆవులు ఉన్నాయని సమాచారం మాకుంది. అలాగే బీజేపీ విశ్వ హిందూ పరిషత్ వారందరికీ కూడా ఉంది. కానీ అక్కడికి వీళ్ళని ఎవరిని కూడా అక్కడికి అనుమతించలేదు. ఓన్లీ పోలీసులు అలాగే రెవెన్యూ సిబ్బంది మాత్రమే వెళ్లడం జరిగింది. అక్కడ ఏం జరిగిందనేది మనం విజువల్స్ లో చూడొచ్చు. కానీ మీడియా కూడా ఇది లీక్ కాకోకుండా చాలా గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. కానీ మనం చూడొచ్చు అక్కడ పోలీసులు వారితో మందనాలు జరుపుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. కానీ అక్కడ కొన్ని ఆవులు వేస్తే ఒక చోట కొన్ని 50 ఆవులు ఉన్నాయని చెప్పి ఒకే పోలీస్ అధికారి మనకు ఫోన్ లో చెప్పడం కూడా జరిగింది. కానీ ఇంకొక ఇంట్లో కూడా 50 ఆవులు ఉన్నాయని కూడా మనకున్న సమాచారం. మరి 100 ఆవులు కావచ్చు, ఈ 100 ఆవులు ఉన్న నేపథ్యంలో అసలు ఆడ ఎన్ని ఆవులు ఉన్నాయి? పోనీ 100 ఉన్నాయా, లేకపోతే 50 ఉన్నాయా, 70 ఉన్నాయా, 60 ఉన్నాయా, మొత్తానికి ఎన్ని ఆవులు అక్కడ మీరు ఉన్నాయి ప్రస్తుతము? వాళ్ళ దగ్గర నుంచి సంరక్షణకు గోశాలకు ఎన్ని ఆవులు తరలించారు అన్నది ఇంతవరకు లెక్క పక్క లేదు. దీని మీద కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే రెవెన్యూ అధికారులకు ఉంది, అలాగే పోలీసు అధికారులకు ఉంది. ముఖ్యంగా ఈ ఆవులను ఇక్కడికి తీసుకొచ్చి తరలించినటువంటి వ్యక్తి ఎవరైతే ఆ వ్యాపారి ఉన్నారో, ఆ వ్యక్తులు ఉన్నారో, ఆ వర్గానికి సంబంధించిన వారి మీద కేసులు నమోదు చేసి వెంటనే జిల్లా వ్యాప్తంగా కావచ్చు, కడప నగరం కావచ్చు, మొత్తం తనిఖీలు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇంకా ఎందుకంటే ఒక వారం బక్రీద్ పండుగ ఉన్నటువంటి వారం ముందే 100 ఆవులు దర్శనం ఇచ్చాయి అంటే ఇంకా బక్రీద్ కు 2-3 రోజుల్లో ఇంకెన్ని ఆవులను తరలించే అవకాశం ఉందో మనం ఊహించుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో అధికారులు, పోలీసులు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా తనిఖీలు చేపట్టి ఎక్కడ అమ్ముడుపోకుండా ఆవులను సంరక్షించి గోశాలకు పంపించాల్సినటువంటి బాధ్యత, అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అనుష, రైట్. రామచందర్, థ్యాంక్ యూ. యాంగిల్లో చూస్తే 10 ఒక యాంగిల్లో చూస్తే ఏముండదు.